friends, welcome to IAC. Today's Hindu paper editorial analysis, and the day is 29th May 2025. Let us see. Government notifies rules enabling means giving strength. Able, I think you know the word able. ఈ ఏబుల్ అనే పదానికి ముందుగా ఎన్ అనేటువంటిది యాడ్ చేశాడు, లైక్ ఎన్కరేజ్ లాగా. సో స్ట్రెంగ్థనింగ్ అనే అర్థం వచ్చింది. ఎనేబులింగ్ వాట్? గ్రేటర్ జాయింట్నెస్, కమాండ్ ఎఫిషియన్సీ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్లో కమాండ్ ఎఫిషియన్సీ పెంచడం కోసం ఎస్ గవర్నమెంట్ రూల్స్ని కొన్నిటి నోటిఫై చేసింది. దాని వలన ఆ యొక్క ఫోర్సెస్కి స్ట్రెంగ్త్ రాబోతోంది. బికాస్ ఆఫ్ దట్ గ్రేటర్ జాయింట్నెస్, దట్ ఈజ్ టుగెదర్నెస్. అన్నీ కలిసి కనుక పోరాటం చేసినట్లయితే ఎఫిషియన్సీ పెరుగుతుంది. కాబట్టి ఏఐయుడిఎఫ్ ప్రొటెస్ట్ harassment of Assam Muslims by branding them foreigners. AIUDF ప్రొటెస్ట్ చేస్తోంది. దేన్ని ప్రొటెస్ట్ చేస్తోంది? అస్సాంలో ముస్లిమ్స్ పట్ల జరుగుతున్న హెరాస్మెంట్. జాగ్రత్తగా గమనించండి. హెరాస్మెంట్ ఆఫ్ అస్సాం ముస్లిమ్స్ అంటే అస్సాం ముస్లిమ్స్ పట్ల జరుగుతున్న హెరాస్మెంట్ బై బ్రాండింగ్ దెమ్, బై షోయింగ్ దెమ్. వాళ్ళని ఏమని షో చేస్తున్నారు? ఫారినర్స్. మీరు ఇండియన్స్ కాదు, ఫారినర్స్ అని అస్సాంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ని హెరాస్ చేస్తున్నారట, టీజ్ చేస్తున్నారు, హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఆ హెరాస్మెంట్కి వ్యతిరేకంగా ఏఐయుడిఎఫ్ ప్రొటెస్ట్ చేస్తోంది, తన యొక్క నిరసన తెలియజేస్తోంది. Now, actor, poet and legal luminary. ఈ luminary అనే పదాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే who inspires us. ఎవరైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తారో, ఎవరైతే మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, సో వారిని మనం luminary అంటాం. Gear up means increase. గేర్ అప్ మీన్స్ ఇంక్రీజ్ అనుకోవచ్చు, లేదా యాక్సలరేట్. నాన్న గేర్ అప్, గేర్ డౌన్, గేర్ అప్, గేర్ టు రిప్రజెంట్ టిఎన్ ఇన్ అప్పర్ హౌస్. ఒక యాక్టర్, పోయట్ మరియు లీగల్ లుమినరీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్స్పైరింగ్ క్యారెక్టర్, వారిని తమిళనాడు నుండి రాజ్యసభకు పంపిస్తున్నారు, అప్పర్ హౌస్కి, టు రిప్రజెంట్ తమిళనాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు, కమల్ హాసన్ పార్టీకి ఒక సీట్ ఇవ్వడం జరిగింది, రాజ్యసభ సీట్. ఆ ఉద్దేశంలో ఈ యొక్క స్టేట్మెంట్ మనం చూస్తున్నాం. దెర్ ఈజ్ 70% ఛాన్స్ దట్ యావరేజ్ వార్మింగ్ విల్ ఎక్సీడ్. ఈ వార్మింగ్ అనే పదం గ్లోబల్ వార్మింగ్లో వింటాం. ఈ వార్మ్ అనే పదం మనకి హీట్ అనే పదాన్ని తెలియజేస్తోంది. ఎంత పెరుగుతుందట? విల్ ఎక్సీడ్ 1.5 degrees centigrade in next 4 years. Warns UN warning ఇస్తోంది. There is a 70% chance coming years లో టెంపరేచర్స్ ఎంత రేజ్ అవుతాయట? 1.5 degrees centigrade వార్మింగ్ అనేది పెరుగుతుంది అని తెలియజేస్తున్నారు. ఎన్ రామ్ అంటున్నారు, మేబీ ద ఎడిటర్ ఆఫ్ ద హిందూ. ఇంక్రిమెంటల్ అథారిటేరియనిజం ఎట్ వర్క్ ఇన్ ఇండియా. ఇండియాలో వర్క్ ప్లేస్లో రోజు రోజుకి ఏం పెరుగుతోంది? ఇంక్రిమెంటల్గా ఉంది, పెరుగుతూ ఉంది. అథారిటేరియనిజం అన్నాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ అటోక్రసీ. దాన్నే మనం డిక్టేటర్షిప్ అంటాం. ఈ డిక్టేటర్షిప్ లేదా
అటోక్రసీ, అథారిటేరియనిజం బాగా పెరుగుతోందట ఇండియాలో, వర్క్ ప్లేస్లో ఎక్కువగా పెరుగుతోంది అని ఎన్రామ్ చెప్తున్నారు. బాసిజం అంటాం కదా, బాసిజం బాగా పెరుగుతోంది. ఎన్డీఏ రెడీ టు ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ మణిపూర్ సే ఎమ్మెల్యేస్ చెప్తున్నారు మణిపూర్లో ఎన్డీఏ త్వరలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉందని. ఎన్డీఏ ఎమ్మెల్యేస్ చెప్తున్నారు మణిపూర్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. 10 ఎమ్మెల్యేస్ మీట్ గవర్నర్ కలిశారు అండ్ క్లెయిమ్ సపోర్ట్ ఆఫ్ 44 లా మేకర్స్. 44 ఎమ్మెల్యేస్ మాకు సపోర్ట్ ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇన్ ద స్టేట్ టు ఫార్మ్ ఏ మెజారిటీ గవర్నమెంట్. ఆ మెజారిటీ గవర్నమెంట్ అనేవాడు పాపులర్ గవర్నమెంట్ అంటున్నాడు. పాపులర్ గవర్నమెంట్ ఆర్ మెజారిటీ. సో 44 ఎమ్మెల్యేస్ ఉన్నారు, వారి సపోర్ట్ మాకు ఉంది కాబట్టి మేము ఫామ్ చేస్తామని 10 ఎమ్మెల్యేస్ గవర్నర్ని కలిశారు. దే ఆల్సో డిస్కస్ ద లా అండ్ ఆర్డర్ అండ్ పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ ద స్టేట్ నౌ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. వారు ఇంకా ఏమి డిస్కస్ చేశారయ్యా? లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్, పొలిటికల్ సిచ్యువేషన్ ఇన్ మణిపూర్ అండర్ ప్రెసిడెంట్స్ రూల్. దాని గురించి కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేలు, 10 ఎమ్మెల్యేస్ డిస్కస్డ్ విత్ ద గవర్నర్. Legislator discussed security arrangements and ways to initiate peace process, says Raj Bhavan. రాజ్ భవన్ ఏమని చెప్పింది తన ప్రకటనలో? వచ్చిన ఎమ్మెల్యేలందరూ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడారని, ఈ రాష్ట్రంలో ఏ విధంగా పీస్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయొచ్చు, దట్ ఈజ్ స్టార్ట్ చేయొచ్చు లేదా బిగిన్ చేయొచ్చు అనే విషయాన్ని లెజిస్లేటర్స్ మాట్లాడారు అని రాజ్ భవన్ తెలియజేసింది. నా ద నెక్స్ట్ వన్, కన్నడ కామెంట్ వాజ్ అవుట్ ఆఫ్ లవ్. కన్నడ అనే కామెంట్ చేసిన కమల్ హాసన్ దాని కరెక్షన్ మెథడ్లో చెప్తున్నాడు, కన్నడ అనే పదాన్ని ప్రేమతోనే చెప్పానని. లవ్ విల్ నాట్ అపాలగైజ్. సో ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఎ సారీ నోట్. నేను సారీ చెప్పే ఉద్దేశంలో లేను. ఐ వోంట్ అపాలగైజ్. ఎందుకు అపాలగైజ్ చేయనంటే కన్నడ అంటే నాకు లవ్ ఉంది, లవ్ ఉన్న ప్లేస్లో అపాలజీస్ ఉండవు అన్నాడు. అట్ ఎన్ ఈవెంట్ రీసెంట్గా జరిగిన ఒక ఈవెంట్లో యాక్టర్ సెడ్ కన్నడ కేమ్ ఫ్రమ్ తమిళ్. కమల్ హాసన్ ఇలా చెప్పాడు, కన్నడ తమిళ్ నుండి వచ్చింది అని. ట్రిగ్గరింగ్ అనే పదం మనకు తెలుసు. ట్రిగ్గరింగ్, కాజింగ్. ఏమి కాజ్ చేసింది? ఏ కాంట్రవర్సీ, ఒక డిస్ప్యూట్ వచ్చింది. ఇప్పుడు triggering a controversy in Karnataka amid calls for an apology. Calls for చాలా డిమాండ్స్ ఎక్కువయ్యాయి. In the middle of these demands for an apology, he says that what he said was only what he had learned from historians. సారీ చెప్పకపోగా నేను హిస్టరీలో ఏదైతే చదువుకున్నానో, హిస్టారియన్స్ ఏదైతే తెలియచేశారో అదే విషయాన్ని నేను మాట్లాడాను. నాకు కన్నడ పట్ల లవ్ ఉంది కాబట్టి లవ్ ఉన్న ప్లేస్లో అపాలజీ ఉండదు అని చెప్పాను. నడుల్ స్పిల్. ఈ నడుల్ స్పిల్ అంటే ఏమిటండి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లాస్టిక్ వేస్టేజ్. ప్లాస్టిక్ వేస్టేజ్ గురించి మాట్లాడుతున్నాడు. అది స్పిల్ అయిందట. ఈజ్ ఏ వేకప్ కాల్. ఇది అందరికీ కూడా ఆలోచించవలసిన సమయం వచ్చింది. ఇట్ ఈజ్ ఏ వేకప్ కాల్. ఎక్స్పర్ట్. వైల్ నాట్ ఇన్హెరెంట్లీ టాక్సిక్. ఇన్హెరెంట్లీ టాక్సిక్ అంటే అది ఇన్బిల్ట్. ఇన్బిల్ట్ అది టాక్సిక్ కాదు, పాయిజనస్ కాదు. Inbuilt, it is not poisonous or it is not toxic. Plastic pellets remain. కాకపోయినప్పటికీ
దే రిమైన్ ఎ డేంజరస్ పొల్యూటెంట్. ప్లాస్టిక్ పెల్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఏవైతే ప్లాస్టిక్ రిమైన్స్ అంటాం, చివరిగా ప్లాస్టిక్ భూమిలో కలవకుండా మిగిలిపోయిన ఆ పెల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డేంజరస్ పొల్యూటెంట్స్. ఈ పెల్లెట్ అనే పదాన్ని రౌండ్ షేప్లో ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులకు కూడా వాడతాం. దేర్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్. షార్ట్ టర్మ్ ఇంపాక్ట్స్, లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ ఇంక్లూడ్, వాటి వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, వాటి ఇంపాక్ట్స్ ఎలా ఉంటాయంటే హ్యాబిటెట్ కంటామినేషన్. అక్కడ నివసించే వాటిని హ్యాబిటెట్ అంటాం. హ్యాబిటెట్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ప్లేస్ ఆర్ లివింగ్ క్రీచర్స్. అవి నివసించే ఆ హ్యాబిటెట్ ఏమవుతుందయ్యా, కంటామినేట్ అవుతుంది అన్నాడు. కంటామినేట్ అవ్వడం అంటే స్పాయిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ, ఫిష్ కానీ బతకలేవు. బ్రేకింగ్ డౌన్ ఇంటూ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్స్. ఈ పెల్లెట్స్ ఏమవుతాయి, బ్రేకింగ్ డౌన్ ఇంటూ బ్రేక్ అవుతాయి ఇంటూ మైక్రో అండ్ నానో ప్లాస్టిక్. చాలా చిన్న చిన్న మైక్రో ప్లాస్టిక్గా, నానో ప్లాస్టిక్ అంటే మనం గుర్తించలేనంత ప్లాస్టిక్ పార్టికల్గా మారిపోతాయి. అండ్ ఎంటరింగ్ ద ఫుడ్ చైన్. ఆ విధంగా మారిన ఈ ప్లాస్టిక్స్ మనం తినేటువంటి ఫుడ్ చైన్లోకి వస్తాయి అన్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అవి బై బర్త్ అవి టాక్సిక్ కాదు, కానీ అవి ఒక డేంజరస్ పొల్యూటెంట్ అవుతాయి. లాంగ్ టర్మ్లో అక్కడ నివసించడానికి అవకాశం లేనటువంటి ఒక కంటామినేటెడ్ ప్లేస్ని క్రియేట్ చేస్తాయి. అంతేకాకుండా ఈ పెల్లెట్స్ మైక్రో నానో షేప్లోకి వెళ్ళి మన ఫుడ్ చైన్లోకి వస్తాయి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్. సోషల్ మీడియా వెట్టింగ్. నిన్ను కూడా మనం వెట్టింగ్ అనే పదాన్ని తెలుసుకున్నాం. దట్ ఈజ్ నథింగ్ బట్ స్క్రీనింగ్ అని తెలుసుకున్నాం. వెట్టింగ్ ఈజ్ నథింగ్ బట్ టెస్టింగ్ అని తెలుసుకున్నాం. దట్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ ఇన్వెస్టిగేట్. స్టూడెంట్స్ హోప్ఫుల్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ యుఎస్. సో చాలా ఆశపడుతున్నారు. నౌ లుకింగ్ ఎట్ కాలేజెస్ ఇన్ అదర్ కంట్రీస్. ఇంక ఇక్కడ చదవలే మనం, యుఎస్లో అవకాశం లేదు కాబట్టి ఇతర దేశాలకేసి ఇండియన్ స్టూడెంట్స్ చూస్తున్నారు. యుఎస్ ఎంబసీ, కాన్సులేట్స్ పాజ్. పాజ్ మీన్స్ స్టాప్ ఫర్ ఏ వైల్. Stop for a while. New student visa appointments. యుఎస్ ఎంబసీ అండ్ కాన్సులేట్స్ ఏం చేశారయ్యా, కొద్దిసేపు కోసం, కొన్ని నెలల కోసం వీసా అపాయింట్మెంట్స్ని పాస్ చేశారు. ఇట్ ఈజ్ అన్క్లియర్. ఇందులో క్లారిటీ లేదు. హౌ లాంగ్, ఎంత సమయం. ద పాజ్ విల్ లాస్ట్. ఇక్కడ లాస్ట్ అంటే అర్థము రిమైన్, ఎంత కాలం ఉంటుందో తెలియదు అన్నాడు. లాస్ట్ అనే పదము కేవలం ఫైనల్ అని మాత్రమే కాదు. మన దగ్గర కొటేషన్ ఉంటుంది, లవ్ లాస్ట్ ఫర్ ఎవర్. ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది అన్నాడు. సో ఇక్కడ లాస్ట్ అనేది వెర్బు మిత్రమా. ఇట్ రిమైన్స్ ఫర్ ఎవర్ అనే విషయంలో చెప్పాం. ఇట్ ఈజ్ అన్క్లియర్. ఇది స్పష్టంగా తెలియడం లేదు. హౌ లాంగ్ ద పాజ్ విల్ లాస్ట్, ఎంత కాలం పాటు ఈ యొక్క స్టాపింగ్ ఫర్ ఎ వైల్ ఉంటుందో. రైజింగ్ క్వశ్చన్స్, అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవర్ అడ్మిషన్స్ ఫర్ ద న్యూ టర్మ్ బిగినింగ్ ఇన్ సెప్టెంబర్. యుఎస్లో యూనివర్సిటీస్లో కొత్త టర్మ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్లో. అవి ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతున్నాయో ఆ అడ్మిషన్స్ మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎంబసీ డస్ నాట్ డినై. డస్ నాట్ డినై అంటే అది నో అనడం లేదు. రుబియో కేబుల్ ఆర్డరింగ్, హైటెండ్ సోషల్ మీడియా స్క్రీనింగ్. రుబియో ఏమన్నారయ్యా, సోషల్ మీడియా స్క్రీనింగ్ని బాగా టైట్ చేయమన్నారు అన్న విషయాన్ని ఎంబసీ నో అనడం లేదు అంటే అది కరెక్ట్ అని. సేస్ అప్లికేషన్స్ కెన్ స్టిల్ బి సబ్మిటెడ్. మీ అప్లికేషన్స్ మీరు ఇంకా సబ్మిట్ చేసుకోవచ్చని ఎంబసీ చెప్తూనే రుబియో ఏదైతే సోషల్ మీడియా స్క్రీనింగ్ని, వెట్టింగ్ని టైట్ చేయమన్నారో అది అబద్ధము, అది కాదు అని చెప్పడం లేదు అంటే అది నిజమే. డస్ నాట్ డినై మీన్స్ యాక్సెప్ట్స్, బట్ స్టిల్
there is a time to submit your applications అని చెప్తున్నారు. శశి థరూర్ ఫేసెస్ ఫ్లాక్. ఫ్లాక్ అంటే ఏమిటండి? FLAK. ఫ్లాక్ ఈజ్ నథింగ్ బట్ క్రిటిసిజం. శశి థరూర్ కి క్రిటిసిజం రిసీవ్ చేసుకున్నాడు. హీ ఫేసెస్ క్రిటిసిజం ఫ్రమ్ హిజ్ ఓన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఫర్ రిమార్క్స్ ఆన్ LOC బ్రీచ్. LOC బ్రీచ్ మీద బ్రీచ్, దట్ ఈజ్ వయోలేషన్. వయోలేషన్ చేశారు అక్కడ LOCలో, లైన్ ఆఫ్ కంట్రోల్ బ్రీచ్ గురించి శశి థరూర్ చేసినటువంటి కామెంట్స్కి, స్టేట్మెంట్స్కి అతని యొక్క ఓన్ పార్టీ నుండే క్రిటిసిజం వచ్చింది. క్యాబినెట్ అప్రూవ్స్ హైక్ అన్నాడు. హైక్ అంటే రైజ్ ఇన్ MSP ఫర్ ఖరీఫ్ క్రాప్స్. ఖరీఫ్ క్రాప్స్ యొక్క రేటు విషయంలో హైక్ని క్యాబినెట్ యాక్సెప్ట్ చేసింది. అవుట్లే మంచి పదం అమ్మ. అవుట్లే మీన్స్ ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ స్టాండ్స్ ఎట్ 2.07 lakh. ఎప్పుడైతే రైస్ చేశారో ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఉండబోతోంది? అవుట్లే అంటే 2.07 lakh crore ఉండబోతుంది. DMK announces on the RS poll candidates allots a seat, ఒక సీట్ని అలాట్ చేసింది కమల్ హసన్స్ పార్టీ. ఇంతకుముందు దాని గురించి మనం లుమినరీలో నేర్చుకున్నాం. హైదరాబాద్ టీనేజర్ becomes youngest Indian to finish 7 summits challenge. 7 summits challenge అనే దాన్ని, సమ్మిట్ అనేటువంటిది పీక్ అనే పదాన్ని చెప్తుంది. దీన్నే మనం మీటింగ్ అనే పదంలో కూడా వాడదు. హయ్యర్ లెవెల్ మీటింగ్ అని అంటారు సమ్మిట్ అని. సమ్మిట్ ఒకటి పీక్, రెండవది మీటింగ్. IIP means Index of Industrial Production Growth falls to 8-month low of 2.7 in April. ఫాల్ అంటే పడిపోయిందని అర్థమవుతోంది మనకి. ఎంత లోకి పడిపోయిందయ్యా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే? 8 month లోకి పడిపోయిందట ఏప్రిల్ మంత్లో. ప్రీ మూవ్మెంట్ విల్ టేక్ టైమ్, గవర్నమెంట్ టెల్స్ మైతీస్. ప్రీ మూవ్మెంట్కి ఇంకా సమయం ఉంది, సమయం పడుతుందని గవర్నమెంట్ చెప్తోంది మైతీస్కి. సెంటర్ టెల్స్ దెమ్ దిస్ ఈజ్ నాట్ అచీవబుల్ ఇన్ ఎ ఫ్యూ మంత్స్ ఆర్ వీక్స్. సెంటర్ చెప్తోంది ఇది కొన్ని వారాలలోనో కొన్ని నెలలలోనో సాధించేది కాదు, నాట్ అచీవబుల్. డస్ నాట్ గివ్ ఎనీ టైమ్ లైన్ టు రిజాల్వ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఎటువంటి టైం లైన్ కూడా ఇవ్వలేదు. గ్రూప్స్ రైజ్ కన్సర్న్స్ ఓవర్ పొలిటీషియన్స్ నార్మలైజింగ్ మణిపూర్స్ ఎథ్నిక్ వయలెన్స్. ఆ ఎథ్నిక్ వయలెన్స్ని మనము లోకల్ వయలెన్స్ అనుకోవచ్చు, కానీ ఎథ్నిక్ అనే పదాన్ని మిత్రమా ట్రెడిషనల్ అనే పదంలో కూడా వాడతాం. గ్రూప్స్ రైజ్ కన్సర్న్, వాళ్ళ యొక్క కంప్లైంట్ని రైజ్ చేస్తున్నారు. ఓవర్ పొలిటీషియన్స్ నార్మలైజ్ చేస్తారు అంటే దేన్ని? మణిపూర్ యొక్క ట్రెడిషనల్గా లోకల్గా ఉన్నటువంటి వయలెన్స్ని. దే హ్యావ్ డౌట్స్ ఆన్ ఇట్ and they have complaints also. సౌండ్ అండ్ ఫ్యూరీ చాలా భారీగా, చాలా రేజ్లో వస్తుంది ఆన్ ద మాన్సూన్. సౌండ్ అనేది ఇక్కడ స్ట్రాంగ్ అనే పదాన్ని, ఫ్యూరీ అనే పదాన్ని, రేజ్ అనే పదాన్ని చెప్తున్నాయి. సౌండ్ అనే పదం చాలా ఎక్కువగా అనే పదానికి, సౌండ్ అంటే కేవలం సౌండ్ కాదు, ఇది చాలా ఓవర్గా ఎక్కువగా అనే, ఫ్యూరీ అంటే ఎక్కువ రేజ్లో అని చెప్తాను. The topic is about the season monsoon. India needs a societal effort. ఏం కావాలయ్యా మనకంటే సోషల్ ఎఫర్ట్ ఒకటి ఉండాలి. టు ఫ్యాక్టర్ ఇన్ IMD ఫోర్కాస్ట్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఎవ్రీడే లైఫ్లో IMD ఫోర్కాస్ట్ చూసుకోవడానికి, ఫాలో అవ్వడానికి
ఒక సొసైటల్ ఎఫర్ట్ కావాలి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ పెట్టాలి ఎవ్రీడే లైఫ్లో ఐఎండి యొక్క ఫోర్కాస్ట్ని ఒక భాగంగా చేసుకోవడానికి. ఫ్యూరీ అనే పదానికి ఇప్పుడే చెప్పాను మీకు, దట్ ఈజ్ రేజ్ అని అనొచ్చు, ఎస్ రేజింగ్ ఆర్ రేజ్ అనొచ్చు, యాంగర్ అని కూడా అనొచ్చు. ద సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాలు స్టార్మ్డ్ ఇంటూ కేరళ, హెవీగా వచ్చింది కాబట్టి స్టార్మ్ అన్నాడు. లేదనుకున్నట్లయితే రెయిన్ అనొచ్చు. అటాక్, ఇట్ కేమ్ ఇన్ టు కేరళ హెవీలీ ఏ వీక్ అహెడ్ ఆఫ్ ఇట్ షెడ్యూల్డ్ అరైవల్. దాని షెడ్యూల్డ్ అరైవల్ June 1 ఫస్ట్ అయితే దానికంట ఒక వీక్ ముందే, అహెడ్ ఆఫ్ 1 వీక్ బిఫోర్ ఇది సౌత్ వెస్ట్ మాన్సూన్ కేరళని తాకింది. ఇట్ అటాక్డ్, it touched heavily, that is start. This was not a surprise because as early as the first week of May, ఇది సర్ప్రైజ్ కాదు. ఎందుకంటే as early as the first week of May లోనే meteorologist had tipped off means hinted. ఎవరైతే మెట్రాలజిస్ట్ ఉన్నారో they tipped off, they hinted the country about its early arrival over the Andaman Sea. ఇది సర్ప్రైజ్ కాదు. ఎర్లీ వీక్స్ ఆఫ్ మేలోనే దీని గురించి వారు హింట్ ఇవ్వడం జరిగింది. ఏ క్రూషియల్ పిట్ స్టాప్ ఫర్ బిఫోర్ ఇట్స్ అడ్వెంట్ ఓవర్ కేరళ. సో చాలా క్రూషియల్గా ముందు అండమాన్ సీకి వస్తుంది, చిన్న స్టాప్ ఉంటుంది, పిట్ స్టాప్ ఉంటుంది, ఆ తర్వాత కేరళలోకి అడ్వెంట్ అంటే ఎంట్రీ అని అనుకోవచ్చు. ఇక్కడ అడ్వెంట్ ఎంట్రీ అనుకోవచ్చు. అండ్ కమ్ ఓవర్ కేరళ. ఏ మే ఆన్సెట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షనల్ అక్కరెన్స్. ఈ మేలోనే రావడం అనేది ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షనల్ అక్కరెన్స్, ఇప్పుడే జరుగుతోంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో ఆన్సెట్ అనే పదం వాడాడు అంటే దట్ ఈస్ ఆల్సో కమింగ్ ఏ, దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ సెట్ ఇన్, ద మాన్సూన్ సెట్ ఇన్. ఆన్సెట్ ఈజ్ నాట్ అన్ ఎక్సెప్షనల్ అక్కరెన్స్. అక్కరెన్స్ మీన్స్ హ్యాపెనింగ్. It has happened 4 times since 2014. 2014 నుండి చూసుకుంటే ఇప్పటి వరకు 4 times ఇలాగే జరిగింది. మేలో రైన్స్ రావడం అనేది ఫస్ట్ టైం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్సెప్షనల్ అక్కరెన్స్, ఇట్ ఈస్ ఎ జనరల్ అక్కరెన్స్. బట్ అడిషనల్ సపోర్ట్ ఫ్రమ్ ప్రీ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఇన్ ద అరేబియన్ సీ గేవ్ ఇట్ ఏ ట్రెమండస్ సర్చ్. ఎవరు ఊహించినటువంటి గ్రేట్ అనడానికి ట్రెమండస్ అనే పదం వాడుతున్నాడు. సర్జ్ అంటే మనకు తెలుసు, దట్ ఈస్ రైజ్, ఏ సడన్ రైజ్. ప్రీ సైక్లోనిక్ సర్క్యులేషన్, ఆ సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో ఎక్కడ జరిగింది, అది అరేబియన్ సీలో వచ్చినటువంటి అది. దీనికి ఒక ట్రెమండస్ సర్చ్ డ్యూ టు విచ్, దాని వలన మాత్రమే సెవరల్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర and the Konkan coast saw the monsoon reach their shores earlier than anticipated. అరేబియన్ సీలో వచ్చినటువంటి ఒక ప్రీ సైక్లోనిక్ సర్క్యులేషన్ వలన మే నెలలోనే మాన్సూన్ రావడం వలన మహారాష్ట్రలోని కొన్కన్ ప్రాంతంలో ఉన్న చాలా ప్రాంతాలలో మాన్సూన్ రీచ్ అయింది. వాటి యొక్క షోర్స్ అన్నాడు, షోర్స్ అంటే బ్యాంక్స్ అని అంటాం, వాటి యొక్క ఒడ్డుకి చేరుకున్న. ఎప్పుడు ఎర్లియర్ దాన్ యాంటిసిపేటెడ్. యాంటిసిపేటెడ్ మీన్స్ ఎక్స్పెక్టెడ్. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ముందుగానే ఇవన్నీ రావడానికి గల కారణం అరేబియన్ సీలో ఉన్న సైక్లోనిక్ సర్క్యులేషన్. నెక్స్ట్, it was the first time in 35 years that Mumbai, which usually welcomes the monsoon around June 10. 35 years నుంచి చెప్తున్నాడు రికార్డ్. ముంబైలోకి మాన్సూన్ ఎప్పుడు వెళ్తుంది అంటే June 10కు వెళ్తుంది. బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం.
saw a May onset. మళ్ళా ఆన్సెట్ అన్నాడు. దట్ ఈస్ వాట్ వీఆర్ కాలింగ్ ఎంట్రీ అని అంటాం. దాన్నే మరొక ప్రజల్ వెర్బ్ లో చెప్పాలంటే సెట్ ఇన్. ఆన్సెట్ ఈవెన్ ప్రయర్ టు ద ఆన్సెట్. ప్రయర్ అంటే అంతకంటే ముందు, ఎర్లియర్ టు ద ఆన్సెట్. ద ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ మిడ్ ఏప్రిల్, ఎంత మిడ్ ఏప్రిల్లోనే హ్యాడ్ ఫోర్కాస్ట్ అండ్ అబౌవ్ నార్మల్ మాన్సూన్ రైన్ఫాల్. ఐఎండి ఏప్రిల్ మంత్లోనే, మిడ్ ఏప్రిల్లోనే చెప్పింది అబౌవ్ నార్మల్ మాన్సూన్ రైన్ఫాల్ ఉంటుందండి. మాన్సూన్ రైన్ఫాల్ నార్మల్గా ఉండదు, అంతకు మించి ఉంటుందని. మిత్రమా, మనం రీసెంట్గా నేర్చుకున్నాం ఫోర్కాస్ట్. ఫోర్కాస్ట్ 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 అనే ఒక వెర్బ్ యొక్క 3 రూపాలు ఫోర్కాస్ట్ అయి ఉన్నాయి. ఇక్కడ హ్యాడ్ అనేటువంటి ఒక హెల్పింగ్ వెర్బ్ చూసినప్పుడు హ్యాడ్ తర్వాత V3 రావాలి మిత్రమా. కాబట్టి ఇక్కడ ఫోర్కాస్ట్ అనేది V3గా తీసుకోవాలి. అండ్ అబౌవ్ నార్మల్ మాన్సూన్ రైన్ఫాల్ are 5% more than the historical average of 87 centimeter. ఏమని చెప్పింది? సో అబోవ్ నార్మల్ మాన్సూన్ రావచ్చు, లేదా హిస్టారికల్ యావరేజ్ అయినటువంటి 87 సెంటీమీటర్ ఏదైతే ఉందో దానికి 5% మోర్ వర్షం పడొచ్చని మిడ్ ఏప్రిల్లోనే ఐఎండి తెలియజేసింది. ఫాలోయింగ్ ద మాన్సూన్స్ ఆన్సెట్ ఇట్ హ్యాజ్ రిటైన్డ్ దిస్ అవుట్లుక్ ఆఫ్ అబౌవ్ నార్మల్ రైన్. సో వారు చెప్పిన విధంగానే ఫాలోయింగ్ దట్ దేర్ ఎక్స్పెక్టేషన్ ముంబై హ్యాజ్ రిటైన్డ్, అది దాన్ని నిలుపుకుంది, దిస్ అవుట్లుక్ ఆఫ్ అబౌవ్ నార్మల్ రైన్ అండ్ హ్యాస్ సిన్స్ ఇంక్రీజ్డ్ టు 6% అబౌవ్ ద యావరేజ్. ఒకటి వారు చెప్పిన అబౌవ్ నార్మల్ రైన్ 5% కాదట, ఇప్పుడు 6% అబౌవ్ ద యావరేజ్ వచ్చి. వన్ ఆఫ్ ద క్విక్స్, క్విర్క్ అనే పదము పెక్యులియర్ అనే పదాన్ని చెప్తుంది. చాలా పెక్యులర్ గా ఉంది, ఎలా జరిగిందో తెలియకపోవడం, దట్ ఈజ్ మిస్టరీ, దట్ ఈజ్ ఎక్సెంట్రిక్. పెక్యులియర్, మిస్టరీ, ఎక్సెంట్రిక్, అన్కామన్, of how the IMD measures monsoon rainfall. ఇదే చాలా విచిత్రం. ఏ విధంగా ఐఎండి మెజర్ చేస్తుంది, కౌంట్ చేస్తుంది మాన్సూన్ రైన్ఫాల్ ఇస్ దట్ ఇట్ ఓన్లీ కౌంట్స్ రైన్ఫాల్ ఫ్రమ్ June 1st to September 30 యాజ్ మాన్సూన్ రైన్ఫాల్. సో June 1st నుంచి September 30th వరకు వచ్చిన వర్షాలను మాత్రమే ఐఎండి కౌంట్ చేస్తుంది. కానీ ఈ సంవత్సరం మే నుండే వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు ఎలా కౌంట్ చేస్తుంది అనేది మిస్టరీ. క్విర్క్. దట్స్ ఆల్ ద రెయిన్ దట్ హ్యాస్ ఫ్లడెడ్ కేరళ. ఇప్పటికే కేరళలో రెయిన్ ఫ్లడ్ అయింది. ముంబై అండ్ అదర్ సిటీస్ సిన్స్ May 24. May 24 నుండి వర్షాలు ముంబైలో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. దెన్ ద మాన్సూన్ ల్యాండెడ్ ఈజ్ అకౌంటెడ్ యాజ్ ప్రీ మాన్సూన్ రైన్ఫాల్. దీన్ని ఏమంటారట? ప్రీ మాన్సూన్ రైన్ఫాల్ గా తీసుకుంటారు. May 24th to June 1st వరకు. June 1st నుండి September 30th వరకు మాన్సూన్. ఇన్ ఇట్స్ అప్డేట్ ద ఐఎండి సెట్ దట్ ఇట్ anticipates, that is what we are calling forecast, that it forecast anticipates June to receive above normal rains. జూన్లో అబౌవ్ నార్మల్ రైన్స్ వస్తాయని అది యాంటిసిపేట్ చేసింది. దిస్ మీన్స్ దట్ ద రైన్ సో ఫార్ ఆర్ ఎ మియర్ ట్రైలర్ టు వాట్ ఈస్ టు కమ్. దీని అర్థం ఏందయ్యా? దిస్ మీన్స్, దాని అర్థం ఏంటంటే ఇప్పటి వరకు, టిల్ నౌ అనడానికి వాడిన పదము, టిల్ నౌ అనే పదానికి వాడవలసిన పదము సో ఫార్. కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలము మియర్, మియర్ మీన్స్ ఓన్లీ, ఓన్లీ ట్రైలర్, దట్ ఈస్ ఇంట్రడక్షన్ మాత్రమే. This means that the rains so far are only an introduction to what is to come. రాబోయే దానికి. What is to come means what will come. This could be good news for ఖరీఫ్ sowing. చాలా మంచి న్యూస్ ఖరీఫ్ లో పంట వేసుకునే వారికి. సోయింగ్ దట్ ఈస్ టిల్లింగ్, సోయింగ్ దట్ ఈస్ ప్లాంటింగ్. అండ్ హెల్ప్ ద కంట్రీ ఇంప్రూవ్ ఇట్స్ స్టాక్స్ ఆఫ్ గ్రెయిన్.
అంతేకాదు అది హెల్ప్ చేస్తుంది కంట్రీ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇట్ స్టాక్స్ ఆఫ్ గ్రెయిన్, తమ యొక్క పంటలు, తమ యొక్క ధాన్యం ఏదైతే ఉందో వాటిని పెంచుకోవచ్చు. గ్రెయిన్ యొక్క స్టాక్స్ పెరుగుతాయి. యాజ్ వెల్ యాజ్ షోర్ అప్ రిజర్వ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఇక్కడ షోర్ అప్ అని అన్నాడంటే సేవ్ అని అర్థం, స్టోర్ అని అర్థం. రిజర్వ్స్ ని దాచుకోవచ్చు ఫర్ ఎక్స్పోర్ట్స్ ఆల్సో. ఎక్స్పోర్ట్స్ కోసం రిజర్వ్స్ దాచుకునే అంత వర్షం పడుతుంది, ఖరీఫ్ సోయింగ్ బాగుంటుంది అని చాలా ఆప్టిమిస్టిక్ గా మాట్లాడుతున్నాడు. అయితే మిత్రమా, ఇక్కడ ఒక చిన్న విషయం నేర్చుకుందాం. హెల్ప్ ద కంట్రీ ఇంప్రూవ్. హెల్ప్ ద కంట్రీ టు ఇంప్రూవా, హెల్ప్ ద కంట్రీ ఇంప్రూవా అంటే ఇక్కడ మనం చూసింది హెల్ప్ ద కంట్రీ ఇంప్రూవ్. మనకి తెలుసు మిత్రమా, లెట్ అనే పదం వచ్చినప్పుడు, గెట్ అనే పదం వచ్చినప్పుడు, మేక్ మరియు హెల్ప్ అనే పదాలు వచ్చినప్పుడు 2+V1 రాకూడదు. మనం కేవలము బేర్ ఇన్ఫినిటివ్ అయినటువంటి V1 మాత్రమే యూజ్ చేయాలి. బేర్ ఇన్ఫినిటివ్ అయినటువంటి V1 మాత్రమే యూజ్ చేయాలి. అందులో భాగంగా హెల్ప్ ద కంట్రీ ఇంప్రూవ్ ఇట్ స్టాక్స్ టు ఇంప్రూవ్ అనకూడదు. అబ్సల్యూట్లీ రైట్. ఆఫ్ గ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ షోర్ అప్ రిజర్వ్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్. రిజర్వ్స్ ను కూడా దాచచ్చు, అంత వర్షం పడుతుంది. The way the monsoon and forecast are framed in the Indian context is that more rain is seen as a positive. ఇండియన్ కాంటెక్స్ట్లో మాన్సూన్ని, దాని యొక్క ఫోర్కాస్ట్ని మనం ఇండియన్ కాంటెక్స్ట్లో ఎలా చూస్తామయ్యా అంటే అది ఒక పాజిటివ్ సైన్గా. ఎందుకు ఇండియాలో రెయిన్ పాజిటివ్ సైన్? గివెన్ ఇట్స్ కనెక్షన్ టు అగ్రికల్చర్. దానికి కనెక్షన్ దేంతో ఉందయ్యా అంటే అగ్రికల్చర్. అండ్ దట్ ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ ఈజ్ ఇండియా ఈజ్ ఎంటైర్లీ రిలయంట్. ఇక్కడ రిలయంట్ అనే పదము డిపెండ్ అనే అర్థంలో వచ్చింది. ఇండియాలో ఉన్న చాలా మంది దాని మీదే డిపెండ్ అవుతారు, దాని మీదే రెస్ట్ ఆన్ అవుతారు, దాని మీదే రిలై అవుతారు. దే ఆల్ రిలై ఆన్ ఇట్. సో ఇక్కడ రెయినే ఎంటైర్లీ రిలయంట్, డిస్కన్సర్టింగ్లీ ఆన్ ద మాన్సూన్ ఫర్ ఏ హెల్దీ క్రాప్. సో ఆ మాన్సూన్ మళ్ళా లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంటైర్లీ రిలయంట్, ఇష్టమున్నా లేకపోయినా, ఆన్ ద మాన్సూన్ ఫర్ ఏ హెల్దీ క్రాప్, మంచి క్రాప్ రావడం కోసం దాని మీదే ఎంటైర్ ఇండియా డెవలప్ అవుతుంది, డిపెండ్ అవుతుంది. విత్ యాక్సలరేటింగ్ అర్బనైజేషన్. యాక్సలరేటింగ్ అనే పదం చెప్పాడు, దట్ ఈజ్ రైజింగ్. రైజింగ్ అర్బనైజేషన్, పట్టణీకరణ. ఎక్సెస్ రైన్స్ ఆర్ నాట్ ఆల్వేస్ అండ్ అన్మిటిగేటెడ్ గుడ్ అన్నాడు. మిటిగేట్ అంటే రిడ్యూస్. సో మిటిగేట్ చేయలేనటువంటి గుడ్ కాల్. ద ఫ్లడ్స్ దట్ ఓవర్వెల్మ్ సిటీస్. ఓవర్వెల్మింగ్ గా ఉన్నాయి అంటే మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్. మోర్ దాన్ ఎక్స్పెక్టెడ్ పడుతున్నాయండి. ఓవర్వెల్మ్ సిటీస్ ఆర్ నో లాంగర్ రిస్ట్రిక్టెడ్ టు ద మేజర్ మెట్రోపాలిసిస్. కేవలం మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే కాదు, బట్ ఆల్సో టైర్ 2 అండ్ టైర్ 3 టౌన్స్. ఈ విపరీతంగా కురుస్తున్న ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో మెట్రోపాలిటన్ సిటీస్ మాత్రమే కాదు, టైర్ 2 మరియు టైర్ 3 సిటీస్ని కూడా అటాక్ చేస్తున్నాయి. వైల్ సెవరల్ ఆఫ్ దీస్ సిటీస్, ఇందులో చాలా సిటీస్ ఆర్ నాట్ ఎక్విప్డ్, అవి సిద్ధంగా లేవు, ఆ యొక్క ఏవి కూడా నాట్ ఎక్విప్డ్ ఫర్ నార్మల్ రైన్ ఫాల్. Administrations, state and central, must seriously include state government, central government, then include చేసుకోవాలి. The portent from climate change which translate into citizens navigating erratic rainfall. క్లైమేట్ చేంజ్ వల్ల ఏ క్లైమేట్ చేంజ్ అయితే ట్రాన్స్లేట్ అవుతోందో, ఒక ఎర్రటిక్ రైన్ఫాల్కి కారణమవుతోందో, దాన్ని సిటిజన్స్ నావిగేట్ చేయలేకపోతున్నారు, దాన్ని డ్రైవ్ చేయలేకపోతున్నారు. అండ్ గ్రేటర్ డిస్రప్షన్స్ ఫ్రమ్ ఫ్లడ్స్. అంతేకాకుండా సిటిజన్స్ ఎర్రటిక్ రైన్ఫాల్ ఒక్కటే కాదు, ఫ్లడ్స్ వలన చాలా విపరీతమైన గ్రేటర్ డిస్రప్షన్స్, డిస్టర్బెన్సెస్ వస్తూ ఉన్నాయి. వైల్ ఇంప్రూవ్డ్ అండ్ హై రిజల్యూషన్ ఫోర్కాస్ట్.
ప్రస్తుతం ఉన్న ఫోర్కాస్ట్లు చాలా ఇంప్రూవ్డ్ హై రిజల్యూషన్ ఉన్నటువంటి ఫోర్కాస్ట్, అంటే యాక్యురేట్ ఫోర్కాస్ట్ వస్తుంది బికాస్ హై రిజల్యూషన్ ఉండడం వల్ల. ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. అంత ఇంప్రూవ్ అయిన టెక్నాలజీ, హై రిజల్యూషన్ ఫోర్కాస్ట్ ఆర్ ఏ పాజిటివ్ డెవలప్మెంట్. దే హ్యావ్ లిమిటెడ్ వాల్యూ వితౌట్ ఏ వైడ్ రేంజింగ్ సొసైటల్ ఎఫర్ట్. ఐఎండి నుండి యాక్యురేట్ ఫోర్కాస్ట్ వస్తుంది, ఇంప్రూవ్డ్ టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు. ఎన్ని వచ్చినప్పటికీ దే హ్యావ్ నో వాల్యూ. ఇక్కడ లిమిటెడ్ వాల్యూ అన్నాడు అంటే ఆ యాక్యురసీకి వాల్యూ లేదు, ఆ టెక్నాలజీకి వాల్యూ లేదు. ఎప్పుడు వితౌట్ ఏ వైడ్ రేంజింగ్ సొసైటల్ ఎఫర్ట్, సొసైటీ నుండి ఒక వైడ్ రేంజ్ ఎఫర్ట్ లేకపోతే టు ఇన్కార్పొరేట్ ఇట్స్ వార్నింగ్స్, దాని యొక్క వార్నింగ్స్ని మళ్ళా ఇన్కార్పొరేట్, ఇంక్లూడ్ అనే పదమే వచ్చిన వార్నింగ్స్ టు ఇంప్రూవ్ ఎవ్రీడే లివింగ్. మన ఎవ్రీడే లివింగ్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే హై రిజల్యూషన్తో యాక్యురేట్గా ఇంప్రూవ్డ్ టెక్నాలజీతో వస్తున్నటువంటి ఆ ఫోర్కాస్ట్ని మనం రెగ్యులర్గా చూసుకోవాలి. మన లైఫ్లోకి, మన సొసైటీ నుంచి మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి. అప్పుడు మాత్రమే దాన్ని మనం ఫేస్ చేయగలమని చెప్తున్నాడు. అదర్వైజ్ ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి మీ దగ్గరికి ఆ యొక్క ఫోర్కాస్ట్ వచ్చినా ప్రజలు సిద్ధంగా లేకపోతే, ప్రజలు ఎఫర్ట్ పెట్టకపోతే వీ హ్యావ్ టు సీ ఆల్ ద గ్రేటర్ డిస్రప్షన్స్ అన్నాడు, ఎరటిక్ రైన్ఫాల్ అన్నాడు, క్లైమేట్ చేంజ్ అన్నాడు. వీటన్నిటి మీద ఒక క్లియర్ ఐడియా ఎవరికి ఉండాలి అంటే సొసైటీకి ఉండాలి. దానికి అనుగుణంగా సొసైటీ ఎఫర్ట్స్ పెట్టాలి అని చెప్తున్నాడు. సో ఈ విధంగా ఈ పారాగ్రాఫ్లో మాన్సూన్ రావడం గురించి, మాన్సూన్ అనుకున్న సమయం కన్నా ముందుగా రావడం గురించి, అది ఏ నార్మల్ కాకుండా అబ్నార్మల్ వచ్చిందని చెప్తూ మే 24 నుంచి వచ్చిన వర్షాలను ప్రీ మాన్సూన్, అదే జూన్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు వచ్చిన మాన్సూన్ రైన్స్గా తీసుకుంటారు అనే విషయాన్ని కూడా మనకి ఈ యొక్క పారాగ్రాఫ్లో చెప్తూ, ఇక ఐఎండి మనకి అత్యంత యాక్యురేట్గా ఈ యొక్క రిపోర్ట్స్ ఇస్తోంది. అయినప్పటికీ కేవలం మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే కాకుండా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా ఈ హెవీ రెయిన్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తూ, దాన్ని ఎదుర్కోవడానికి సొసైటల్ ఎఫర్ట్ ఉండాలి. టెక్నాలజీ, హై రిజల్యూషన్ టెక్నాలజీ ఉంది, అలాగే ఇంప్రూవ్డ్ టెక్నాలజీ ఉంది. అట్ ద సేమ్ టైం మనల్ని మనం సేవ్ చేసుకోవడం కోసం, సొసైటీని సేవ్ చేయడం కోసం సొసైటల్ ఎఫర్ట్ ఖచ్చితంగా ఉండాలి అని ఈ యొక్క పారాగ్రాఫ్లో ఎడిటర్ తెలియజేస్తూ ఉన్నారు. దట్స్ ఆల్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ హిందూ పేపర్ ఎనాలిసిస్. వెరీ సూన్ ఐఎమ్ కమింగ్ ఆన్లైన్, లైవ్లోకి వస్తాము. ఎర్లీ మార్నింగ్ లైవ్లో కలుద్దాం. లైవ్లో మీ యొక్క ఆల్ టైప్ ఆఫ్ క్వరీస్ని వినడం జరుగుతుంది, మీతో ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.